హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్. ఈరోజు నా స్టైల్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా రోట్లో 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు వేగేంత వరకు. పల్లీలు సరిగ్గా వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి బాగా కలుపుకోండి. తర్వాత మనం కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. ఉద్దిపప్పు వేగనించిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి. తర్వాత మనం ఉడికించిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన అన్నంలో నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకున్నాను. తరువాత మనం వేగించి పెట్టుకున్న తిరగబాతని అందులో వేసుకొని అన్నం అంతా కలిసేటట్లు బాగా కలుపుకున్నాను. మీరు సాల్ట్ ఇప్పుడే వేసుకోవద్దండి, లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ తిరగబాతలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు.